principal sir and staff, students of Ravindra Bharati Institute. జూనియర్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ అంటే అంతా వస్తుంది, దానిలో ఒక పార్ట్ మీరు. ఓకే, సో కమింగ్ టు ది పాయింట్, మనిషి నాగరికత పెరిగే కొద్దికి చెడు స్వభావం, నేర స్వభావం కూడా పెరుగుతూ వచ్చింది. దానిలో భాగంగా ఇవాళ సొసైటీలో టెక్నాలజీ ఉపయోగం ఎక్కువైపోయి దాని ద్వారా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారయ్యి సొసైటీని పాడు చేస్తున్నారు. సొసైటీ అంటే ఎవరో కాదు, మీరే, మేము అందరం కలిస్తేనే సొసైటీ. ఎస్పెషల్లీ యు ఆర్ ది టీనేజ్ సిటిజన్స్ ఇన్ ది సొసైటీ. మీరంతా రేపు బయటకు వచ్చి ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోగానే బీటెక్ వెళ్తారు. అప్పుడు మీకు చాలా ఫ్రీడమ్ దొరుకుతుంది. ఫ్రీడమ్ దొరికినప్పుడు అనేక కరెక్ట్ ట్రాక్లో ఉండడమేమో మంచి అచీవ్మెంట్. మీరు ఒకటి గమనించండి, హ్యూమన్ లైఫ్లో అంటే హ్యూమన్ లైఫ్లో గోల్డెన్ పీరియడ్ అంటే స్టూడెంట్ లైఫ్. ఆ స్టూడెంట్ లైఫ్లో కరెక్ట్గా ఉంటే మనం మంచి పోస్ట్లో ఉంటాం. మేము గవర్నమెంట్ స్కూల్లో కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండేవి కాదు, బెంచీలు కూడా ఉండేవి కాదు. ఒక 10 నిమిషాలు ఏంటంటే కింద కూర్చోవాలి, వర్షం పడితే కూర్చుతా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో చదువుకున్నాం. మీరందరికీ ఇంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో ఇంత మంచి బిల్డింగ్స్, డిసిప్లిన్, ఫుడ్, టైం టు టైం ఫుడ్ పెట్టి చదువుకునే ఆపర్చునిటీ మీకు వచ్చింది. కాబట్టి మంచిగా చదువుకుని మంచి పౌరులుగా రండి. మన టోటల్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకే సబ్జెక్ట్ ఎవరు చదివినా సరే ఆ సబ్జెక్ట్ బాగా కాన్సన్ట్రేషన్ చదివిన వాళ్ళు ఒకరు గ్రూప్ 1 అవుతున్నాడు, ఒకరు ఎస్ఐ అవుతున్నాడు, తక్కువ గ్రేడ్ వచ్చినోడు హోమ్ గార్డ్స్ అవుతున్నారు, అలాగే పొలిటీషియన్ అవుతున్నాడు, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్కి అవుతున్నాడు. ఏమి బాధ్యత లేనివాడు మాత్రమే సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మిగిలిపోతున్నారు. వాటన్నిటికీ మెయిన్ రీజన్ టెక్నాలజీ ఒకటి, లాట్ ఆఫ్ ఫ్రీడమ్. వీఆర్ పర్చేసింగ్ ది ఎడ్యుకేషన్. చదువు పడతాం అంటే చదువుని పడుతున్నాం మనం, అవునా కదా? కంపేర్ విత్ అదర్ ఎంఎన్సీ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో ఇంత బెస్ట్ ఫెసిలిటీ నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు. బికాజ్ ఐ విజిటింగ్ వేరియస్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. రవీంద్ర భారతి ఇన్స్టిట్యూషన్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్. దీనిలో చదువుకోవడం మీకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మంచి పౌరులుగాని మెయిన్ మీకు ఇప్పుడే ఎక్కడ వచ్చిన పక్షులు అటువంటి వేరు. మీరు డ్రగ్స్కి అలవాటు పడి, ఈవ్ టీజింగ్కి అలవాటు పడి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారైతే జీవితంలో ఏమీ సాధించలేకపోగా పేరెంట్స్ పెట్టుకున్న ఆశల్ని ఒమ్ము చేసినట్టు అవుతారు. మీకు బ్యూటిఫుల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళందరూ ఉపయోగించుకొని డ్రగ్స్ మీకు ఏ రూపంలో వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు ఎవరో బాబు నాకు చాక్లెట్ ఇచ్చాడు బర్త్డే సార్, ఈ చాక్లెట్ రూపంలో కూడా డ్రగ్స్ సప్లై అవుతుంది. ఈరోజు మనం కాఫీ డేకి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా డ్రగ్స్ దొరుకుతుంది. అదేవిధంగా క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, మీరందరూ మనం అమ్మాయిలు చూసుకొని సొల్లు కాల్చుకుంటారు. అమ్మాయిలు లేదు కాబట్టి చెప్తున్నాడు, సొల్లు కాల్చుకోకండి. కరెక్ట్గా ఏజ్ వస్తే మంచి అమ్మాయిని చూసి మన పేరెంట్సే పెళ్లి చేస్తారు. అప్పుడు మనం లక్ష్యం చేయలేదు. మీరు వాళ్ళంటబడి వీళ్ళంటబడి ఈవ్ టీచింగ్ లాంటివి చేశారనుకోండి, ఇదివరకు యాక్ట్స్ వేరు, ఇప్పుడు స్ట్రింజెంట్ యాక్ట్స్ వచ్చినాయి. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎవరైనా స్టూడెంట్ లైఫ్లో ఎనీ కేసు